హాయ్ అండి, వెల్కమ్ టు హర్ష ఆనెస్ట్ ఛానల్. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నేను ఈరోజు మినపప్పు వండుతున్నానండి. మినపప్పు 2 గ్లాసెస్, చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నా, కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకున్నానండి. నేను కుక్కర్లో కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. వేస్టేజ్ ఆయిల్ పడతాను కదండి నేను. ఇది తక్కువ ఆయిల్తో ఎక్కువ వంట వేసుకోవచ్చండి. చూడండి నేను ఆయిల్ ఎంత వేసాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, చిన్న 2 టీ స్పూన్ వాడతానండి నేను పోపు దినుసులకి. 1 స్పూన్ జీలకర్ర కొంచెం వేయగానే, నేనైతే పొట్టుపప్పు వాడతానండి. మీలో ఎంతమంది పొట్టుపప్పు వాడతారు? పొట్టుపప్పు చాలా మంచిదండి హెల్త్కి. ఒక్క ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి గోలంగానే పచ్చిమిర్చి కొంచెం గోలంగానే కరివేపాకు కూడా గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ ముద్దలు కట్ చేసుకోవాలి అండి, కొంచెం పెద్దగా. మినపప్పులో చాలా బాగుంటుంది. సగం ఇప్పుడు వేస్తాను, సగం మళ్ళీ వేస్తాను, మీకు చూపిస్తాను. ఒక సగం వేసేసాను. 3 ఆనియన్స్, చిన్న 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. కొంచెం ఆనియన్ గోలగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కలుపుకొని, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ గోలిన తర్వాత, గోలింది కదండి, పసుపు, 1 చిన్న స్పూన్ పసుపు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. కడిగి పెట్టుకున్న మినపప్పు చూడండి. పొట్టుపప్పు చాలా మంచిదండి. వీలైతే మీరు కూడా పొట్టుపప్పులే వాడండి. మా ఇంట్లో పొట్టుపప్పులే వాడతాం మేము. కొంచెం గోలింది కదా, ఇప్పుడు మూత పెడదాం కాసేపు, ఒక 5 నిమిషాలు. ఆ మూత తీసి చూస్తే పప్పు మంచిగా గోలిందండి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు ఈవెన్గా అట్లా అనేసి సాల్ట్, నేను టమాటాల పైన వేస్తాను అండి సాల్ట్. మంచిగా మగ్గుతాయి టమాటాలు, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఉంచుకున్నా కదండి, పక్కన పెట్టినా కదా, ఆనియన్స్ ఇప్పుడు వేస్తాను మళ్ళీ. ఆనియన్స్ చల్లదనం కదండి, అన్నీ ఇప్పుడు ఎండాకాలం అన్ని కూరల్లో ఇట్లా వాడుకుంటే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ వేసేసిన కదా, ఇప్పుడు కొంచెం కాడలున్న కొత్తిమీర వేస్తే బాగుంటుంది. కాడలున్న కొత్తిమీర వాడుకోవాలి పప్పులకి, ఉడికినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ అట్లా మగ్గనిద్దాం. మగ్గిపోయినాయండి. ఒకసారి అలా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసిన నేను, ఎందుకంటే పచ్చిమిర్చి వాడాను కాబట్టి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్స్ వాడతా కదా నేను మసాలా, దాంతో హాఫ్ స్పూను ధనియా పౌడర్. ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వాడతాను నేను మినపప్పు కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా బాగా టేస్ట్ అవుతుంది. పొట్టుపప్పు చాలామంది ఇష్టపడరండి, కానీ తినాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను నేను. కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. గట్టిగా కావాలి, చారుతో తింటాం అనుకుంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మళ్ళీ కొత్తిమీర కట్ చేసేటప్పుడు కాడల కొత్తిమీర వేరే పెట్టుకుంటా నేను, సన్నని కొత్తిమీర వేరే పెట్టుకుంటా. కాడలు అయితే పప్పులలో వాడతా. ఇదిగో విజిల్ పెట్టేశాను. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. 3 విజిల్లు సిమ్లో పెట్టాలి. హైలో పెడితే వాటర్ ఆవిరైపోయి పప్పు మాడిపోతుంది. అంబలు చేసిన నేను. ఆ అంబలు కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను. 3 విజిల్లు వచ్చేసాయండి. ఇప్పుడు తీసి ఆవిరంతా తీసే వరకు కుక్కర్ ఓపెన్ చేయొద్దండి. ఆవిరి తీసేసి చూడండి, పప్పు ఉడికింది. కొంచెం లైట్గా లిక్విడ్గా ఉంటుంది. దీంట్లోకి టమాటా చారు, మజ్జిగ చారు, చింతపండు చారు ఏదైనా వేసుకోవచ్చండి, మన ఆప్షన్. చూడండి, మినపప్పు రెడీ అయిపోయింది. నేను పప్పు ఎలా చేశానో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.